యుద్ధం బయట కాదు, లోపల జరుగుతుంది. రాజకీయాల్లో గెలవడానికి శక్తి సరిపోదు, స్ట్రాటజీ కావాలి. ఒక సూపర్ స్టార్ లక్షలాది అభిమానంతో రాజకీయాల్లో అడుగుపెడితే అప్పుడు అతను అర్జునుడా లేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడా? తలపతి విజయ్ సినిమాల్లో ఒక పేరు కాదు, ఒక సెన్సేషన్. సింపుల్గా స్టార్ట్ అయ్యి మాస్ హీరోగా ఎదిగి ఫ్యాన్స్ హార్ట్లో స్థానం సంపాదించాడు. సినిమాల్లో విలన్ని ఓడించడం సులువు, ఎందుకంటే అక్కడ స్క్రిప్ట్ మన చేతుల్లో ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో స్క్రిప్ట్ మనది కాదు, గేమ్ వేరే వాళ్ళది. మరి ఈ ఆటలో విజయ్ గెలుస్తాడంటారా? సమాజం కోసం ఏదో చేయాలనే ఆలోచనతో రాజకీయాల వైపు అడిగేశాడు. ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది, పాపులారిటీ కూడా ఉంది. కానీ అదంతా సరిపోతుందా? ఎందుకంటే ఇది సినిమా కాదు, ఇది ఒక పద్మవ్యూహం. పద్మవ్యూహం అంటే లోపలికి వెళ్ళడం సులువు, బయటికి రావడం కష్టం. రాజకీయాల్లో కూడా అంతే. బయటికి కనిపించేదంతా సేవ, లోపల జరిగేది మాత్రం వ్యూహాలే. మిత్రులు, శత్రువులు ఎప్పుడు ఎలా మారుతారో కూడా తెలీదు. ఇక్కడ గెలవడానికి పాపులారిటీ కాదు, ప్లానింగ్ కావాలి. ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. విజయ్ అర్జునుడిలో వ్యూహంతో గెలుస్తాడా లేక అభిమన్యుడిలో లోపలికి వెళ్ళి చిక్కుకుంటాడా అని. అర్జునుడు యుద్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు, అభిమన్యుడు లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసుకున్నాడు, అంతే తేడా. విజయ్ దగ్గర ఉంది ప్రజల ప్రేమ, కానీ రాజకీయాల్లో కావాల్సింది సహనం, వ్యూహం, ఇంకా టైమింగ్. రాజకీయాల్లో ప్రతి అడుగు ఒక నిర్ణయం కాదు, ఒక రిస్క్. ఇక్కడ చూసేది ఒక్కడే, అతను ఈ రాజకీయ యుద్ధాన్ని ఎలా చేస్తాడా అని. పద్మవ్యూహం